శ్రీశైలం జలాశయానికి మరోసారి వరద నీరు పోటెత్తుతోంది. జూరాల, సుంకేసుల జలాశయాల నుండి భారీగా వరద కొనసాగుతోంది. దీంతో అధికారులు శ్రీశైలం గేట్లను ఎత్తనున్నారు. జలాశయంలోకి 1,04,365 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో అవుతుండగా 69,105 క్యూసెక్ల నీరు అవుట్ఫ్లో అవుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుత నీటి మట్టం 884.40 అడుగులకు చేరింది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిలువ సామర్థ్యం 215.8 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి నిలువ సామర్థ్యం 211.9 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం జలాశయానికి మరోసారి వరద నీరు పోటెత్తుతోంది. జూరాల, సుంకేశుల జలాశయాల నుండి భారీగా వరద కొనసాగుతోంది. దీంతో అధికారులు శ్రీశైలం గేట్లను ఎత్తనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, గేట్లు మరి కొద్దిసేపట్లో ఎత్తే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే సైరన్ వేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను, తర్వాత మత్స్యకారులను కూడా అప్రమత్తం చేస్తా ఉన్నారు. లోతట్టు ప్రాంతాలు నివసించేటువంటి ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పేసి కూడా డ్యామ్ అధికారులు అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే గత నెల 29వ తారీఖున ఈ గేట్లను మొదటిసారిగా ఈ సీజన్ లో ఎత్తడం జరిగింది. ఒక 15 రోజుల పాటు ఈ సీజన్ లో ఎత్తిన తర్వాత మళ్ళీ వరద ప్రవాహం ఎగువ ప్రాంతాల నుంచి తగ్గడంతో గేట్లు మూసేయడం జరిగింది. ప్రస్తుతము మళ్ళీ వరద ఉధృతి జూరాల, సుంకేసుల నుంచి ఉధృతంగా వస్తుండడంతో అప్రమత్తమైనటువంటి అధికారులు ఆ గేట్ లెవెల్ కి సంబంధించినటువంటి ఈక్వేషన్ చూసుకుని క్రస్ట్ గేట్లంతా కూడా నిన్నటి నుంచి కూడా పూర్తి స్థాయిలో పరిశీలించి ఈ రోజు ఎత్తడానికి నిర్ణయించి సైరన్ మోగించి ముందుగా ప్రజలంతా కూడా అప్రమత్తం చేస్తా ఉన్నారు. మత్స్యకారులను కూడా చేపల వేటకి ఎవరు కూడా లోతట్టు ప్రాంతానికి వెళ్ళొద్దని చెప్పేసి కూడా హెచ్చరికలు చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా నిండు కుండల శ్రీశైలం జలాశయం కనిపిస్తా ఉంది. లింగాల గేట్ వద్ద సైరన్ వేసి ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రస్తుతం జలాశయం ఇన్ఫ్లో 1,04,369 క్యూసెక్లు కాగా జలాశయం అవుట్ఫ్లో 69,105 క్యూసెక్లు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం 884 అడుగులకు చేరింది. జలాశయం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215 అడుగులకు కాను ఇప్పటికీ జలాశయం 211 అడుగులు నీటి సామర్థ్యం టీఎంసీలుగా నిండిందని చెప్పవచ్చు. మొత్తంగా జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ అయితే పూర్తి స్థాయిలో కంటిన్యూగా నిరంతరంగా కొనసాగుతా ఉంది. మరి కొద్దిసేపట్లో ఈ సీజన్ లో ఈ సంవత్సరం రెండవసారి గేట్లు ఎత్తేందుకు అధికారులంతా కూడా ఇక్కడ సంసిద్ధం చేశారు. ఇక్కడ మళ్ళీ ఈ గేట్లు ఎత్తితే పర్యాటకుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. దానికోసం అనుగుణంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఎగువ ప్రాంతాలు ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, సుంకేసుల నుంచి భారీ వరద వస్తుండటంతో కృష్ణా బేసిన్ అంతా కూడా నిండు కుండలా ఉండడంతో శ్రీశైలం పూర్తి స్థాయి మరొకసారి జలాశయం నిండడంతో గేట్లు మరి కొద్దిసేపట్లో ఎత్తే అవకాశం ఉంది. ఎన్ని గేట్లు ఎత్తుతారు, తర్వాత ఎన్ని అడుగుల మేర ఎత్తుతారు అనేది కూడా కాసేపట్లో గేట్లు ఎత్తే క్రమంలో మనకు తెలుస్తా ఉంది. పూర్తి స్థాయిలో గేట్లు ఎత్తే అవకాశం ఉంది కాబట్టి మరింత సమాచారం గేట్లు ఎత్తిన తర్వాత కూడా మనం దానికి సిద్ధంగా ఉన్నాం. రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ.